హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇవాళైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రామానుజ టెంపుల్ ఉంది కదండి, ఆ వీడియో గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుండబోతుంది అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి, వెల్కమ్స్ యూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేసి. ఈ టెంపుల్ అయితే చిన్నజీయర్ స్వామి గారి సంకల్పంతో స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారంటండి. ఇంకా ఈ టెంపుల్ అడ్రస్ అయితే హైదరాబాద్లో శంషాబాద్కి దగ్గరలో ముచ్చింతల్ అనే ఏరియాలో ఉంటుందండి. ఈ స్టాచ్యూ ఇంకా టెంపుల్ ఓపెనింగ్ అయితే నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ మొత్తం కూడా 45 acres అయితే ఉంటుందండి. ఈ చుట్టుపక్కల ఏరియా కానీ అక్కడ విగ్రహం ఉన్న ఏరియా మొత్తం కలిపి 45 acres అంటండి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే టెంపుల్ మొత్తానికి 1000 crores అయితే ఖర్చు చేశారంటండి. ఇప్పుడు మనకు కనపడుతున్న రామానుజ స్వామివారి విగ్రహం హైట్ అయితే 216 feet అంట. ఇది మాత్రం చైనా నుంచి తయారు చేపించి తెప్పించారంట. దీనికోసం 130 crores అయితే ఇన్వెస్ట్ చేశారంటండి. ఇప్పుడు మనకు కనిపించేది బయట మాత్రమేనండి, బయట ఏరియా మాత్రమే. అంటే స్టాచ్యూ కింద గర్భగుడి ఉంటుంది. ఆ గుడిలో అయితే మనం రియల్ గోల్డ్తో ఉన్న రామానుజ స్వామిని చూడొచ్చు. ఇంక ఇప్పుడు మనం వెళ్ళే వే అంతా కూడా పార్కింగ్ ఏరియానండి. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడికి మోస్ట్లీ రోజు కూడా 1,00,000 మంది వరకు వచ్చి విజిట్ చేస్తున్నారంటండి. ప్రజెంట్ అయితే ఎంతమంది వచ్చినా కానీ చాలా కార్స్ పెట్టుకునే విధంగా చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ మాత్రము. అండ్ చాలా గ్రీనరీగా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ మొత్తం కూడా. సో మేమైతే ఈవినింగ్ 5 ఆ టైంకి వెళ్ళామండి, 5:30, 6కి అలాగా. ఈ టైంలో వెళ్తే కనుక అప్పుడప్పుడే చీకటి పడుతుంది కదా, సో వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ టైంలో అప్పుడప్పుడే చీకటి పడుతుంది కాబట్టి కొంచెం వెలుతురు అలాగే చీకటి 2 షేడ్స్లో మనం ఈ గోల్డెన్ విగ్రహాన్ని అయితే చాలా మంచిగా విజువల్గా ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగుంది ఈ టైమింగ్లో. ఇంకా మేము కూడా కార్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాము విగ్రహాన్ని చూడడానికి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది అనుకోకుండా సడన్ ట్రిప్ అనమాట. అక్క వాళ్ళు వచ్చారు మా ఇంటికి, సో వాళ్ళతో కలిసి అయితే సడన్గా ఒక 1/2 an hour ముందు అనుకొని బయలుదేరిపోయామంతే. ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాక అక్కడ వచ్చే సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా మీకు వినిపిస్తాను. తర్వాత అయితే డీటెయిల్గా చెప్తాను. కాసేపు ఒరిజినల్ సౌండ్ అయితే వినండి. సో చూసారు కదండి, విన్నారు కదా ఎంత బాగుందో. సౌండ్స్ కానీ విజువల్గా కానీ ఎంత బాగుంది కదండి. ఆ వాటర్ ఫాల్స్ మీద లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి అండ్ సమ్ లేజర్ షో లానే అనిపించిందండి. నిజానికి ఆ విగ్రహానికి వాటర్ ఫాల్స్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. కానీ మనకు మాత్రం దూరం నుండి చూస్తే ఆ స్టాచ్యూ మీదే వాటర్ పడ్డట్టుగా అనిపిస్తుంది. అండ్ జయహో రామానుజ అనేసి మంచి సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందండి. ఇది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా రాగలిగితే మాత్రం డెఫినెట్గా వచ్చి చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి.
రామానుజ స్వామి గుడి దగ్గరికి అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి ముందే మనకి 108 టెంపుల్స్ అయితే కనిపిస్తాయండి. అంటే 108 స్వాములు మనకి ఇక్కడ దర్శనం అవుతారు. అందరినీ కూడా మనం దర్శించుకుంటూ వెళ్ళడానికి ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటేనే అలౌ చేస్తారు. టికెట్స్ అయితే 12 అబోవ్ ఉన్న వాళ్ళకైతే 200 అండి. 6 to 11 ఉన్న వాళ్ళకి 125 రూపీస్. 6 బిలో పిల్లలకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లోపలికి మనకి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ అలౌ చేయరండి. ఫుడ్ కూడా అలౌ చేయరు. లోపల మనకి ప్రసాదాలు దొరుకుతాయి, చాలా బాగున్నాయి. నేతితో చేసినవి అమ్ముతారు విత్ రీజనబుల్ ప్రైస్ అండి. మైసూర్ పాక్, బాదుషా, బూందీ, కారపూస ఇలాగా కొన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. టికెట్స్ అయితే ఇలా ఉంటాయండి. దివ్య సాకేతం వెల్కమ్ టు ఆల్ అని. ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర చెకింగ్ అయితే చేస్తారండి లోపలికి వెళ్ళేటప్పుడు. అలాగే చెకింగ్ చేశాక మనకి హ్యాండ్ మీద రామానుజ స్వామిది ఒక స్టాంప్ కూడా వేస్తారు. ఇంక ఇప్పుడు మీరు చూసేదైతే టోకెన్ అండి. మన మొబైల్ ఫోన్స్ కానీ ఫుట్వేర్ కానీ మన థింగ్స్ ఏమన్నా డిపాజిట్ చేస్తే ఒక టోకెన్ అయితే ఇస్తారు. అవన్నీ కూడా ఇచ్చేసి బయటికి వెళ్ళి 8th గేట్ దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్పారు. దర్శనం అయిపోయాక ఫ్రీగా ఏదో ఒక ప్రసాదం కూడా పెడతారండి. అలాగే అక్కడ కూడా మనకి టిఫిన్స్ కానీ అలాగా తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అండ్ జ్యువెలరీ షాపింగ్, బుక్ స్టాల్స్, యాంటిక్ పీసెస్ ఇలా కూడా కొంచెం షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. వాటికి సంబంధించి కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా నాకు చాలా నచ్చిన విషయం అయితే లోపల మనకి 108 టెంపుల్స్ ఉన్నాయి కదండి. ప్రతి టెంపుల్లో కూడా ఒక్కొక్క పూజారి ఉన్నారు. చాలా అందంగా అలంకరించారండి స్వాములను మాత్రము. ఇంకా మొత్తం బయటికి వచ్చే టైంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి కూడా కొన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ట్రాంప్లిన్, ఇంకా కార్స్ ఉంటాయి కదండి, అలాంటివి కూడా ఉన్నాయి. అందుకే అనమాట మా పిల్లలు దీనికోసమే గొడవ అయితే చేస్తున్నారు. నేను చెప్పడం మర్చిపోయాను, కార్ పార్కింగ్ అయితే ఫ్రీ అండి. ఇంకా లోపల మనకి ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు. మనం ఒక ఫోటో దిగి బయట అయితే తీసుకోవచ్చు మనీ పే చేసి. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తే వాళ్ళకి వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.